ఈ వీడియోలో నేను పై నెట్వర్క్లో గ్రేస్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. దాని గురించి ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి డౌన్లో చూడండి కేవైసీ అండ్ మైనెట్ మైగ్రేషన్ అని ఉంది కదా. ఇది మనం March 14 లోపల అనేది చేసుకోవాలి. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనల్ డెడ్లైన్గా ఈ డేట్ అనేది చెప్తున్నారు. సో మనం March 14 లోపు ఈ కేవైసీ అండ్ మైనెట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేవైసీ అండ్ మైనెట్ మైగ్రేషన్ స్టెప్స్ అంటే ఏంటో నేను చెప్తాను. అవి మీరు కంప్లీట్ చేశారో లేదో చెక్ చేయండి. మీరు పై నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉంటాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మైనెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మైనెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్కి స్క్రోల్ చేస్తే పైన మీకు 6 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. అండ్ మ్యాండేటరీ ఏంటంటే మనం 14th March లోపు ఈ 7th స్టెప్, 8th స్టెప్ అండ్ 9th స్టెప్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనకి 30 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయితే ఈ 7th స్టెప్ ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఈ 7th స్టెప్ మీద క్లిక్ చేసి మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ 8th స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది. ఈ 9th స్టెప్ అనేది మీకు ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళే కంప్లీట్ చేసి పెడతారు. దీనికి మనం ఎటువంటి ఇది చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే వెయిట్ చేయాలి. చాలామంది దీంట్లో కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి కేవైసీ స్లాట్ ఎట్లా తెచ్చుకోవాలో నేను చెప్తాను. మీరు ఎవ్రీడే ఈ యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పై సింబల్ ఉంది కదా, py/h అని, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 30 days మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మైనెట్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లో మీకు కాన్ఫిగర్ లాకప్ రేట్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లో చూపిస్తుంది మీరు ఎన్ని మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తే అన్ని మైనింగ్ సెషన్స్ కంప్లీటెడ్ అని ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ మీరు 10 days ఈ యాప్ని మైనింగ్ చేస్తే మీకు 10 మైనింగ్ సెషన్స్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. 20 days చేస్తే 20 మైనింగ్ సెషన్స్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అట్లా ఏంటంటే మీకు 30 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయితే ఇక్కడ 7th స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ మీద క్లిక్ చేసి మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఛానల్లో మీకు కేవైసీ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో చెప్పాను. ఆ వీడియోని మీరు చెక్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అనేది స్పీడ్గా అప్రూవ్ చేస్తున్నారు. వితిన్ 2 to 3 daysలోనే మనకి కేవైసీ అనేది అప్రూవ్ చేసేస్తున్నారు. అండ్ ఈ మైగ్రేట్ టు మ్యానెట్ కొత్త యూజర్స్కి అయితే వితిన్ 1 weekలో వీళ్ళు మైగ్రేట్ టు మ్యానెట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ స్టెప్స్ అని మనకి అన్నీ కంప్లీట్ అయితేనే మనం పై కాయిన్స్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే మనం వేరే వాళ్ళ దగ్గర బై చేసుకోవచ్చు. ఇట్లా ఏంటంటే మనకి ఈ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. సో మీరు వెంటనే ఈ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. మనకి 14th March వరకే డెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ నా రిఫరల్ కోడ్తో 195 మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు. వీళ్ళల్లో 72 మెంబర్సే మైనింగ్ అనేది చేస్తున్నారు కరెంట్. మీరేంటంటే మిగతా వాళ్ళు ఇన్యాక్టివ్ అయిన వాళ్ళు ఇందులో యాక్టివ్ అయ్యి మైనింగ్ చేసి వెంటనే కేవైసీ స్లాట్ తెచ్చుకొని మీరు కేవైసీ సబ్మిట్ చేయండి. అప్పుడే మీ కాయిన్స్ అనేవి మీకు బై అండ్ సెల్ చేయడానికి ఉపయోగపడతాయి, లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళు ఇన్యాక్టివ్ ఉంటే వాళ్ళకి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కేవైసీ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్పండి. వాళ్ళు కూడా అప్పుడు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు కూడా వాళ్ళ తరపున మైన్ అయిన కాయిన్స్ కూడా మీకు వస్తాయి, లేకపోతే అవి కూడా మీకు ఈ 14th March తర్వాత బర్న్ అయిపోతాయి. సో మీరు యాక్టివ్ అయ్యి వాళ్ళ చేత మీరు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ చేత కూడా మీరు కేవైసీ అనేది చేయించండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా, ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేసిన తర్వాత ఈ అకౌంట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర మీకు గ్రీన్ టిక్ మార్క్ అనేది చూపించాలి. అండ్ ఫేస్బుక్ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్, ఒకవేళ మీరు కేవైసీ సబ్మిట్ చేస్తే ఇక్కడ కేవైసీ దగ్గర అండ్ పాస్వర్డ్ అన్నది కదా దీని దగ్గర ఈ స్టెప్స్ అన్ని మీకు గ్రీన్ కలర్లో ఉండాలి. ఒకవేళ గ్రీన్ కలర్లో లేకపోతే ఇవన్నీ మీరు ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీకు 9th స్టెప్ కంప్లీట్ కాకపోతే ఈ స్టెప్స్ అన్నీ మళ్ళీ అప్డేట్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ మళ్ళీ అప్డేట్ చేసుకోండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ అప్డేట్ చేయండి, అండ్ పాస్వర్డ్ కూడా మళ్ళీ అప్డేట్ చేసుకోండి. అప్పుడు మీకు 9th స్టెప్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఈ 14 days ఏంటంటే మీకు స్ట్రిక్ట్గా ఉండి నేను ఏ డౌట్స్ అయినా మీకు క్లారిఫై చేస్తాను. సో ఏంటంటే ఆపర్చునిటీని అసలు మిస్ అవ్వద్దు.